హైదరాబాద్లోని ఇక్ఫాయ్ లా స్కూల్, క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సంయుక్తంగా ఈ నెల 26న జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డును ప్రదానం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇక్ఫాయ్ లా స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ రవిశేఖర రాజు తెలిపారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి, ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్ రావులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత మోహన్ గురుస్వామిని జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 26న తాజ్ కృష్ణ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వెరీ డిస్టింగ్విష్డ్ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు, ఆయన కూడా మా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండే లాంగ్ బ్యాక్. ఎంత కమిటెడ్ అంటే వెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు he differed with Mrs. Madam Gandhi and he had the guts to say you are doing wrong అని ఆ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఒకటే కరేజ్ ఉండాలి టు డిఫర్, అండ్ దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ వీఆర్ సెల్ఫ్లెస్. ఓకే ఫ్రెండ్స్, వారి మెమరీలో ఒక అవార్డు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డ్ ఫర్ డెమోక్రసీ.